హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇప్పుడే లాస్ట్ ఇయర్ మా పాప నేరేడు పండ్లు మా ఆయన కొనుక్కొచ్చినప్పుడు ఒక పండు అంటే కొన్ని తిన్నాం పండ్లు. మేము గింజలు పడేసినాం. అయితే మా పాప ఏం చేసింది, నేను చెట్టు పెడతా, అదే మొక్క అయిటట్టుగా విత్తనం పెడతా అని అది ఒక కుండే వేసుకుంటుందా అంటే డబ్బాలో ఆ చెంజనేసి ఆ డబ్బాలో ఆ గింజను పెట్టింది అనమాట. పాతి పెట్టింది, నెలలో పాతి పెట్టింది మట్టిలో. మేము లైట్ తీసుకున్నాం. అయితే లాస్ట్ ఇయర్ తిన్న గింజలు ఇంత మొక్క అయింది. ఇంత మొక్క ఆడమే కాకుండా ఆకులు కూడా మంచిగా పచ్చగా నిగనిగలాడుతూ ఉన్నాయి అనమాట. అయితే ఆ కుండీలో డబ్బలో ఉంటే బాగుండదు కదా, చెట్టు ఎదగదు కాబట్టి అదైతే ఇప్పుడు తీసి నేల మీద పెడదామని తీస్తున్నాను. చూడండి నేను ఎక్కడ పెడతాను. మా మొక్క చూపిస్తా పదండి. నేను పెట్టిన మొక్క అని ఆమె సంబరపడతా ఉందన్నమాట. తనకి కూడా తెలుసు కదా ఆమె పెట్టిన విత్తనం అని. అయితే అది అందులోనే ఉంటే ఎదగదు కదా, అందుకోసం అయితే దాన్ని తీసి చూడండి. ఇక్కడ మా మొక్క చూడండి, మా పాప పెట్టిన విత్తనంతో మొక్క తయారైంది అనమాట. నేరేడు పళ్ళ చెట్టు చాలా బాగుంది కదా, నిగనిగలాడుతూ. అయితే ఇది అందులో ఉంటే ఎదగదు కదా అని మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఖాళీ ప్లేస్ ఉంటుంది అనమాట, అక్కడ పెడదామని వెళ్తున్నాము. మేము ఇంటికి వెళ్తుంటే పంట పొలాలు చాలా బాగున్నాయి. అయితే వీడియో తీసి మన వాళ్ళకి చూపిద్దామన్నట్టుగా తీస్తున్నాను మీకోసమే. చూడండి వాతావరణం చల్లగా, పక్కన పొలాలు, చెట్లు ఎంతో బాగున్నాయి కదా. అదే రెండు ఉన్నాయి, ఒకటే అనుకున్నా, రెండు. మొక్క ఎదిగి పెద్దగా ఈ కాయలు కాసినప్పుడు షుగర్ పేషెంట్లకి మంచిది కదా, అందుకోసం కూడా చాలామంది తింటూ ఉంటారు ఈ నేరేడు పళ్ళను. అందుకోసమే మంచి గాలి ఉంటుంది, మంచి వాతావరణం. ఇంట్లో ఇట్లా ఖాళీగా ప్లేస్ ఉన్నప్పుడు మంచి మంచి మొక్కలు నాటాలి. మనకు చాలా మంచిది, మంచి గాలి వస్తుంది మనకు. సమ్మర్లో అయితే బయట ఈ చెట్ల కింద బయట కూర్చుంటే ఎంత హాయిగా ఉంటుందో. మేమైతే సమ్మర్లో ఈ చెట్ల కిందనే ఉంటాం అనమాట, డే అంతా. చాలా బాగా అనిపిస్తుంది. మా ఇంటి దగ్గర చెట్లు ఉంటాయి అన్నమాట. వాతావరణం చల్లగా ఉంటుంది, గాలి వస్తూ ఉంటుంది, చాలా ప్రశాంతంగా ఉంటుంది. తప్పకుండా నేను నాటుతూ ఉంటామన్నమాట. వర్షాకాలం వచ్చిందంటే ఏదో ఒక మొక్క అయితే నాటుతూ ఉంటా. ప్రతి ఒక్కరు నాటాలన్నమాట. అంటే ప్లేస్ అవైలబుల్గా ఉన్నవాళ్ళు నాటితే చాలా బాగుంటుంది. స్వచ్ఛమైన గాలి వస్తుంది కదా మనకు. అందులో చెట్ల దగ్గర కూర్చున్నప్పుడు ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇక్కడైతే నేను నాటుతున్నాను ఫ్రెండ్స్. ఇంటికి వచ్చి మా నాన్నకు చూపిస్తే మా నాన్న నవ్వుతున్నాడు. ఇలాంటి మొక్కలు నేను ఇంతకుముందు పెడితే ఎండిపోయినారా, నేనే తెచ్చి పెడదాం అనుకుంటానా అంటున్నాడు. ఇలాంటి మొక్కలు ఇంతకుముందు పెట్టారు, కాకపోతే అవి ఎండిపోయాయి అనమాట. అయితే ఇప్పుడు నేను తీసుకెళ్ళాను కదా, ఇవి పెడుతున్నాడు మా నాన్న. గడ్డపారతో మంచిగా అయితే తవ్వుతున్నాడు అనమాట. నేల మీద పెట్టిన చెట్లు మంచిగా ఉంటాయి కదా. కొద్దిగా అయినాక ఒక్కడు పోయారు. అటు పెడదామా మిరప తోటను టమాటో పెట్టింది. మేము సీత ఉన్నప్పుడు ఊకే పెట్టేది మా అమ్మ. ఇప్పుడు పెట్టలేదు. పుట్టిగానే చాతి వానకాలం ఉట్టిగానే ఎన్నుకుంటాను. అడ్జారు అటువైపు ఒక మొక్క పెట్టాను, మరి ఇటు సైడ్ ఇంకొక మొక్క పెడుతున్నాను. ఇక్కడ చూడండి మా అమ్మ టమాటా మొక్కలు, పచ్చిమిర్చి మొక్కలు అయితే నాటింది. ఇట్లా మా అమ్మ ప్రతి సంవత్సరం ఇలాగే చేస్తాను అనమాట. మ్యాంగో చెట్టు, లెమన్ చెట్టు ఉన్నది, చిన్నగానే ఉంది లెమన్ చెట్టు, కాకపోతే మంచి మంచి పండ్లు ఉన్నాయి. ఇంతకుముందు చాలా కాయలు కాసాయి, ఇప్పుడు తెంపినాం మేము. తెంపేసరికి ఆడొకటి మాత్రమే ఉంది.
తన చేతులతో పెట్టిన విత్తనంతో వచ్చిన మొక్క, ఆ మొక్కను నేను మా ఇంటి దగ్గర నాటుతున్నాను అన్నమాట మా నాన్న సహాయంతో. టమాటా మొక్కలు చూడండి, ఇంకా కొన్ని రోజులు అయితే పెద్దగా అవుతాయి. మంచి టమాటా పండ్లు, పచ్చిమిర్చి అయితే అమ్మ పెడతా ఉంటుంది మొక్కలు. వర్షాకాలం వచ్చిందంటే టమాటా మొక్కలు, పచ్చిమిర్చి, బంతి పూల చెట్లు, బంతి మొక్కలు, టమాటా మొక్కలు, పచ్చిమిర్చి మొక్కలు, బంతి మొక్కలు ఇలా అమ్మ నాటుతుంది. అవి మంచిగా టైం వచ్చేసరికి కాయలు కాస్తాయి అన్నమాట. మా ఇంట్లో సరిపోయేది. మేము చిన్నగా ఉన్నప్పుడు ఇంకా అమ్మ చాలా పెట్టేది, ఇప్పుడైతే కొన్నే పెట్టింది. టమాటా మొక్కలు నేను ఇక్కడ చూపిస్తున్నాను. ఇవన్నీ మిరప మొక్కలు, టమాటా మొక్కలు అన్నమాట. టమాటా మొక్కలు ఎక్కువ పెట్టింది, మిరప కొన్నే ఉంటే అవి పెట్టింది. ఇప్పుడైతే నీళ్లు పోయకుండా పర్వాలేదు, ఎందుకంటే వర్షం పడుతుంది కాబట్టి నీళ్లు పోయిన అవసరం లేదు. వర్షం లేనప్పుడు, ఎండగా ఉన్నప్పుడు మాత్రం వాటర్ అయితే పోయాలి. వీటికి వాటర్ పోస్తేనే మంచిగా ఉంటాయి, లేదంటే ఎండిపోతాయి. మొత్తానికైతే మొక్కలైతే నాటాను. ఇగో నేను నాటిన మొక్క అన్నమాట. నేను నాటిన మొక్క అయితే ఓకే అండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.